ఇప్పుడు ఇంటికి పోతే అద్దేపో ఇద్దేపో అద్దేపో అంటది. నేను దేకపోయిననుకో నా పెళ్ళాం అలుగుతది. నేను ఎవ్వరిని ఏమనటట్లేదు. మా మామ కన్నా ఫోన్ చేసి, "మామ మరి అత్తమ్మని రమ్మనమంటే" "అల్లుడు అత్త నీకు బరువైతాందా? అయ్యో సాతనైతలేదట. బిడ్డ దగ్గర 2 నెలలు ఉన్నామని అచ్చింది. దానికి నువ్వేమంటావని" ఆయన ఫీల్ అయితాడు. ఆయనకు చెప్పేటట్లేదు, ఈమెకు చెప్పేటట్లేదు. ఈమె మంచిగా కూర్చొని తినక అన్నీ అండింది తినాలి గాని అద్దే ఇద్దే అంటే అచ్చిన రోజు చేపలు తెచ్చినా, మటన్ తెచ్చినా, చికెన్ తెచ్చినా అన్నీ తెచ్చినా. ఊక నీసంటే నా దగ్గర ఉండద్దా? నేను చేసుకుంటా బతికేటోడినే. ఛీ! ఏం చేయాలి? అయినా కూడా చేసి పెడతాను. ఏమనట్లేదు. ఇప్పుడు ఇంటికి పోయినాక ఉంటది నాకు గోస. ఏమేమి తెమ్మంటారో, ఏం తెమ్మంటారో. మా అత్త వచ్చిన కాడ నుంచి దుకాణంలో ఖాతా మోగుతుంది. మా ఇద్దరికి ఇంతంత తెచ్చుకుంటే తిని సప్పడగా ఉండేటోళ్ళం. ఆమె వచ్చిన కాడ నుంచి నాకు బియ్య బత్తాలు ఉడతాయి, దుకాణంలో ఖాతా పెరుగుతుంది. ఇప్పుడు ఖాతా కట్టకపోతే వాళ్ళు ఊకుంటారా? ఒక్కసారి అంటే ఊకుంటారు, 2 సార్లు అంటే ఊకుంటారు. ఇక 4000 5000 అయినాక శంకర్కి ఇదేనా మీరు ఇద్దరు ఉన్నప్పుడు 1000 రూపాయలు కాగానే కట్టేది, ఇప్పుడు 5000 అని ఇస్తలేమని ఆ దుకాణం పైన అంటాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకేం అర్థమైతలేదు. ఇప్పుడు అత్త ముంగట తేలేదనుకో ఇజ్జత్ మానం పోతుంది. నీ అవ్వ నేను గొప్పలు చెప్తుని ఇంకెన్ని రోజులు ఉంటుందో చూస్తా. నీ అవ్వ చి ఆమె కాడ ఉండాలి. అల్లుని బిడ్డ ఇంటికాడ ఎన్ని రోజులు ఉంటాం? ఏదో సాతన అయితే లేదంటే నెల 2 నెలలు ఉన్నది అయిపోయింది. కానీ సంవత్సరాల కొద్ది ఉంటుంది ఏంది కొంపదీసి.